కాన్ఫరెన్స్‌కు చేరి వచ్చినటువంటి దైవజనులు పెద్దలందరికీ కూడా మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి 4445 రోజు మనం చేరి వచ్చాము. మరి అంతేకాకుండా దేవుడు ఈ విధంగా మనకు ఈ కార్యక్రమాన్ని జరిగించి ఆయన కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనస్తులమై ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వాహకంగా జరిగిస్తున్న మన దీనదాసుడు బర్నబాసు ఓడి చెరువు నుంచి కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఎస్ రాజు గారు ఉన్నారు, వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. సహోదరుడు ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మంచి దినానికై, నూతనమైన దినానికై వందనాలు ప్రభా. నేను ఉదయకాలము నాయనా నీ ప్రియులతో కలిసి నిన్ను స్తుతించుటకు, నీ వాక్య సత్యంలో ఎదగటానికి నా ప్రభా మాకు ఇచ్చిన కృప వందనాలు. నీ ప్రియులతో ఇచ్చిన సహవాసంకై వందనాలు. విశేషంగా ఈ వేకుజాములో ప్రభా నీ వాక్యంతో సహవాసం చేస్తూ నీలో ఆనందపడే భాగ్యం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. మరి 4400 మొన్న తండ్రి 45 రోజున ప్రభా దేవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించిన ఆయన టవర్ ద్వారా వచ్చు అన్న తండ్రి, దేని ద్వారానూ ఎటువంటి ఆటంకం లేకుండా దాటకంగా దేవునికరంగా జరిగించు. వాక్యం ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వే మహిమ పొందండి, మమ్మల్ని బలపరచండి, సంతోషపరచండి. నడిపిస్తున్న ఇశ్రాయేల్ గారిని మరి నా తండ్రి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి నేను మహింపరుస్తున్న బర్నబాస్ గారిని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి నీ ప్రియులను ప్రభా బహుగా దీవించి ఆశీర్వదించి నీకు భయంకరంగా ఆశీర్వాదకరంగా జరిగించుకోమని నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి ప్రారంభించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దైవజనులు మరి ఎస్ రాజు గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరియు ఈ విధంగా మనకు పాటకు నిర్ణయించారు. కొలుకులూరి రత్నపారు గారు దోసకాయలపాడు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారు. వారు పాట పాడి వినిపిస్తారు. సహోదరులు రత్నపారు గారు వందనాలయ్యా, పాట పాడండి. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలోనికి చేరి వచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి ఉదయకాల సమయంలో దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా అనే కీర్తన పాడుకుందాం. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా.
దినమెల్లనే పాడినా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ధరకే తెంచి ధరించితివా నరపమును నరలోకములో, ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణము నొంది మరి లేచినమా, మరణము నొంది మరి లేచినమా, మారని మహిమారాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవలవర్ణుడా, స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవలవర్ణుడా, రత్నవర్ణుడ రీతుడవైతివి, రత్నవర్ణుడ రీతుడవైతివి, ముక్తినిచ్చిన దాత నీకిదే వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. చేస్తున్నాం. బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పెద్దలు, సహోదరులు, దేవుని సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, సహోదరులను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం మనమందరం దేవుని వాక్యం ధ్యానించడానికి మనమందరం కూడి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. అంతటా కిర్యతీయరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించింది.
మందసము కిర్యాత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరముల ఆయన. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించిరి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి. తర్వాత అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలిపించుడి, మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకునేది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా తన ప్రార్థన ఆలకించాను. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటికై ఇశ్రాయేలు మీదకు వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో చాలా కాలము వీళ్ళు ఫిలిష్తీయులకి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే ఫిలిష్తీయులు ఎక్కువ బలంగానే ఉన్నారు. కానీ ఆ ప్రాంతానికి 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఫిలిష్తీయులు గెలిచారు. గెలవడానికి కారణం ఏంటంటే ఆ 2వ అధ్యాయంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఈ మాట మనం చూస్తే యెహోవాను ఎరగని వారు కాదు, ఎరిగిన వారే, కానీ ఎరిగి కూడా ఎరగనట్లుగా జీవించారు. పాపములో జీవించారు, అపవిత్రంగా జీవించారు, వ్యభిచారం చేశారు. ఇంకా చెప్పాలంటే స్త్రీలను పాడు చేశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే దేవుని వాక్యము ఎరగనట్లుగా జీవించటం చాలా ప్రమాదకరమైనది. అక్కడ రాయబడిన మాట, ఏలీ తన కుమారులకు చెప్పలేదు. చెప్పి ఉంటాడేమో గాని వారిని మందలించలేదు, గద్దించలేదు. ఎన్నడూ కూడా వారికి దేవుని వాక్యం గురించి వివరించలేదు. వారు తెచ్చే ఆహారము తింటూ సుష్టిగా భోంచేస్తూ శరీరమును పెంచుకున్నాడు. కానీ ఏలీ వారిని మందలించలేకపోవటం చాలా ప్రమాదకరమైనది. ఈ రోజు కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయపడుతున్నారు. మనుషుల అభిమానాలు ఎక్కువైపోయినాయి. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తీర్పు తీర్చినప్పుడు వీటన్నిటినీ తీర్పులోనికి తీసుకుని వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఏలీ కుమారులు చేసిన పాపం, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోవడం ఎంత ఘోర మరణం. మనం చూస్తే కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ మందసము
యెహోవా మందసము మన మధ్య నుంచుకొందమని రెండని, అది మన మధ్య నుండి మన శత్రువు చేతిలో రక్షించునవి. పాపము చేసి వారు మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఎంత ఘోరం! ఈ మందసం ఫిలిస్తీన్ల మధ్యలోనికి, యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు కేకలు వేశారు. ఏమని కేకలేశారు? అయ్యో మనకు శ్రమ, దేవుడు మన మధ్యకు వచ్చాడు. మందసాన్ని దేనితో పోలుస్తున్నారు వారు? దేవునితో పోలుస్తున్నారు. నిజమే, మందసం శక్తి కలిగింది, మందసం మహిమ కలిగింది. మందసాన్ని తాకితే చనిపోతారు. ఆ మందసము ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరుచుకున్నవాడు, తన మహిమను వారి మధ్య ఉంచినవాడు. ఈ రోజున చూడండి, మందసం మన మధ్య ఉన్నది కానీ మహిమ లేని మందసం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వలేకపోతున్నాం. ఆలోచిద్దాం. సరే, ఇశ్రాయేలు దాదాపుగా 30,000 కాల్బల మంది కూలిపోయారు. 30,000 మంది. ఒక్క యూదుడు, ఒక ఇశ్రాయేలు చనిపోతేనే ఎంత నష్టం! ఇద్దరు చేసిన పాపం అనేకులు చనిపోవడం కారణం. ఇద్దరు చేసిన పాపం, ఏలీ కుమారులు చేసిన పాపం 1000 మంది చనిపోవడానికి కారణం. ఏమిటి? ఒక సేవకుడు చేసిన పాపం సంఘానికి కీడు, ఒక తండ్రి చేసిన పాపం కుటుంబానికి కీడు, ఒక రాజు చేసిన పాపం దేశానికి కీడు. సొలొమోను పాపం చేశాడు, దేశానికి కీడు పట్టింది. తన కుమారులు చేసిన పాపం విగ్రహారాధన తీసుకొచ్చింది. మనం ఆలోచిస్తే చాలాసార్లు దేవుని వాక్యములో ఎవరు పాపం చేసినా దాని ప్రతిఫలము కుటుంబాల మీద, సంఘాల మీద, సమాజం మీద ఉంటుంది. కనుక ఏలీ కుమారుల పాపం అది ప్రమాదకరమైన పాపం. అంతేకాదు, వారు చేసిన పాపమును బట్టి ఏమి జరిగిందంటే దేవుని వాక్యంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే మీ నివాస స్థలముకు నేను నిర్ణయించిన బలి నైవేద్యమును మీరేలా తృణీకరించారు. మిమ్మల్ని కొవ్వు పెట్టుకున్నట్టుకి నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నారు. ఈ మాట నాకు ఎలా గుర్తుకొస్తుందంటే, నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నాను. నిన్న నేను వాట్సాప్లో చూస్తూ ఉంటే ఒక దైవ సేవకుడు కుమారుడు చెన్నై, ఒక దైవ సేవ కుమారుడు వెనకాల గొడుగు పట్టుకొని వస్తూ ఉన్నాడు. మనుషులందరూ ఒక రాజకీయ నాయకుని వెంటాడినట్లు వెంటాడుతున్నారు. ఎంత ఘోరంగా తయారైపోయింది. కొంతమంది సేవకులకు సెలబ్రిటీ లాగా తయారైపోయారు. ఇది ఇతర సహవాసముల యొక్క లక్షణాలు అనుకోండి. మనలో కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనోళ్ళు కూడా దురభిమాన పాపం అనే పాపములో ఉన్నారు. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించటం పాపం అని తెలిసినా కూడా ఖండించడానికి బదులుగా, తప్పును తప్పుగా ఖండించడానికి బదులుగా చూసి చూడనట్టుగా ఏలీ తన కుమారుల పాపమును చూసి చూడనట్టుగా వెళ్ళాడు. కానీ అది తన కుమారులకి, తన వంశానికే నష్టమైపోయింది. ఈ రోజున పాపాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పాపాన్ని మనము దూరం చేయాల్సిన అవసరం ఉంది.
జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉండంగా వాక్యము ఎరిగిన తర్వాత మనము పాపాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏలీ ఖండించలేదు. తన కుమారుడు చనిపోతే చనిపోయారు, కానీ తనతో పాటు వేల మంది ఇశ్రాయేలు చనిపోవటం, అంతేకాదు వారి మరణానికి కారణమయ్యారు, శాపానికి గురైపోయారు. ఈరోజు వాక్యాన్ని ఖచ్చితంగా బోధించకుండా మనుషులకు అనుకూలంగా బోధిస్తే దేవుడు చెవులు లేనివాడు కాదు. దేవుడు హృదయం కలిగిన వాడు. నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ ఉండావు దేవుడు కాదు, కానీ పాపమును ఖండిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనల్ని బట్టి అనేక మంది పాడైపోకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, కొద్దిగా ముందుకు వెళితే నాకంటే నీ కుమారులను ఎక్కువ చేసి ఉన్నావు కనుక అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఇది నాకు ప్రతికూలమాయను. నీ ఇంట ఒక్క ముసలివాడును లేకపోడు. అంటే యవన కాలంలోనే చనిపోతారని దేవుని వాక్యము బోధిస్తుంది. ఈ రోజున నీవు నేను మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవుని వాక్యమును తప్పించి బోధించకూడదు, అనుకూలంగా బోధించకూడదు. సరే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే 7వ అధ్యాయంలో ఏం చేస్తున్నారంటే మందసాన్ని తీసుకొని వచ్చి అబీనాదాబు ఇంట్లో పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కొన్ని మార్పులు జరిగినాయి. 5వ అధ్యాయంలోకి వస్తే అష్టోదునకు తీసుకుని వచ్చారు. ఈ మందసాన్ని అష్టోదునకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రజలకి గడ్డలతో దేవుడు మొత్తాడు. వారు దాగోని మీద బహుభారముగా ఉన్నది. అక్కడ నుంచి గాదు పట్టణానికి తీసుకుని వచ్చారు. గాదు పట్టణంలో వారికి రహస్య స్థానాలలో గడ్డలు లేచింది. వారు కేకలు వేస్తున్నారు. తర్వాత ఎక్రోనుకు తీసుకొస్తే ఎక్రోనీలు కేకలు వేశారు. వారికి మరణ భయం పట్టుకుంది. చూడండి, ఈ మందసం అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి స్థానం మారుకుంటూ వస్తుంటే ఆఖరికి వాళ్ళు ఏం పట్టుకుందంటే మరణ భయం పట్టుకుంది. అయ్యో, దేవుడు మమ్మల్ని చంపేస్తాడేమో. తర్వాత ఈ మందసం కొత్త బండి కొట్టించి దాని మీద కాడిమోయని పాడి ఆవులను 2 తెచ్చి కట్టి దూడలను వాడి దగ్గర తోలి ఈ విధంగా తీసుకొని వెళుతూ ఉండగా బెత్షెమెషునకు వెళుతూ ఉంది. ఈ బెత్షెమెషునకు వెళుతూ ఉంటే ఆవులు రాజమార్గంలో చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గం నడిచిన ఫిలిస్తీన్లు సర్దారులు వాటిని వెంబడించింది. బెత్షెమెషు సరిహద్దు వరకు పోయింది. ఇక్కడ చూస్తే మందసము వారికి కనబడి వారు సంతోషించి, మందసం అంటే ఇష్టం, దేవుని సన్నిధి. తర్వాత గమనిస్తే బెత్షెమెషు వారు 19వ వచనంలో 6:19లో యెహోవా మందసమును తెరిచి చూడగా, ఇష్టమే గాని దేవుని యొక్క కట్టడి వారికి తెలియదు, దేవుని యొక్క పద్ధతి వారికి తెలియదు. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం, దేవుని పద్ధతి ఎరుగకపోతే మనకు నష్టమే. దరిదాపుగా 70,000 మంది కూలిపోయారు. ఎంత ఘోరం! భయపడిపోయారు. మందసాన్ని దగ్గరికి వెళ్ళాలంటే, మందసాన్ని ముట్టుకోవాలంటే ఊరికి ముట్టుకుంటే చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుడు మహిమ కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, అగ్ని వంటి దేవుడు. అలాంటి దేవుడు నీ దగ్గరికి వచ్చి తన మహిమను విడిచిపెట్టి మానవుడిగా వస్తే, ఈ రోజున మానవుడు
విచ్చలవిడితనంగా పాపం చేస్తూ ఉంటే ఏమి చూడనట్టు ఉండడు. ఎప్పుడు ఏమి చేయాలో ఆయనకి తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. కనుక బెత్షెమెషు వారు చనిపోవడంతో భయపడ్డారు. ఆఖరికి అది అక్కడ తీసుకొచ్చారంటే అబీనాదాబింట చేర్చి ఒక ఎలియాజరును ప్రతిష్ఠించారు. ఏం ప్రయోజనం? ఈ మందసం ఒబేదేదేము ఇంటిలో ఉంటే ఆశీర్వాదం వచ్చింది. ఎలియాజరు ఇంటిలో ఉంటే ఆశీర్వాదము లేదు. ఎలియాజరు ఇంటిలో ఆశీర్వాదము లేదు. ఒబేదేదేము ఇంటిలో ఆశీర్వాదము. కారణం ఏంటంటే అక్కడ దేవునికి భయపడిన వాడు, దేవుని సన్నిధిలో నిలిచిన వాడు. కనుక దేవుని సన్నిధిని గౌరవించిన ఒబేదేదేము ఇంట్లో సొత్తు అంతటిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. కనుక జాగ్రత్తగా సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి విలువ ఇవ్వలేకపోతున్నారు. ఆలోచిద్దాం. కనుక దేవునికి విలువ ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఇక్కడ 20 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా ఇశ్రాయేల్ అందరితో సమూయేలు ఇట్లన మీ పూర్ణ హృదయముతో యెహోవా వైపు మళ్ళుకుని ఎళ్ళన అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన ఎడల బహుదేవత ఆరాధన ఎక్కువైపు అన్య దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. దీని ఉద్దేశం ఒకసారి మనం ఆలోచిస్తే విగ్రహారాధన అన్యుల్లో కాదు, మనలో కూడా ఉన్నది. ఇక్కడ విగ్రహారాధన దేనితో పోలుస్తున్నామంటే దేవునికి మనిషికి మధ్యవర్తి అయిన విగ్రహారాధన. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము, దేవునికి ప్రాధాన్యత ఇవ్వవలసిన మనము, దేవుని హెచ్చించవలసిన మనము, దేవుని ఆరాధించవలసిన మనము, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా అయిపోతుందంటే మనుషులకు వెళ్ళిపోతుంది. లోకమంతా అలాగే తయారైందిలేండి. సేవకుని చూస్తున్నారు కానీ దేవుణ్ణి చూడట్లేదు. సేవకుడంటే అభిమానం, మనుషులంటే అభిమానం, సంఘ పద్ధతులంటే అభిమానమే కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇక్కడ వారు బహుదేవతారాధన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక మనము ఇలాంటి విషయంలో బహుదేవత మెట్లో ఉన్నారు. టైము చూస్తట్లేనా? టైం ఉందిలేండి. నాది గడియారం చెడిపోయిందండి ఇక్కడ, అందుచేత వస్తుంది. ఇక్కడ మనం చూస్తే బహుదేవతారాధన, అష్టోరోతును పూజించి పాపం చేశారు, సీదోనీయులు దేవతను పూజించి పాపం చేశారు. తర్వాత మనం చూస్తే ఫిలిస్తీన్లు కూడా పూజించినట్లు చూస్తున్నాం. ఇక్కడ వీరు ఆ దేవతలను పూజించారు. అష్టోరోతు దేవత ఆ దేవుడు ఎందుకు అసహించుకున్నాడు? దేవుని స్థానములో ఏ వ్యక్తిని కూడా పెట్టకూడదు. మన ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగి కూడా అన్య దేవతలు పూజించడానికి గల కారణం ఏంటంటే వారితో సాంగత్యము చేసి. ఈ రోజున నాకు అర్థం కాని విచిత్రమైన సంఘటన ఏంటంటే
మన సహవాసములో ఉండి అన్యుల యొక్క లక్షణాలు కలిగి ఉంటున్నారు. ఎంత విచారం అంటే, వాళ్ళ లక్షణాలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళతో సహవాసము చేయటం బట్టి. అప్పుడప్పుడు వారి భాషా విధానమును బట్టి, వాళ్ళ మాటలను బట్టి వీరు ఎక్కడికి వెళ్ళారో ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. కారణం ఏంటంటే వారు చేసిన స్నేహము అలాంటి. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులతో కలిసి సహవాసములో కొనసాగాలి, కానీ అన్యులు సహవాసము చేయటానికి వీలు. అష్టారోతు దేవతకి 2 చేతులు ఉంటాయి. చేతులు జాస్తాం. ఎందుకు దేవుడు అసహించుకుంటున్నాడంటే, ఆ దినాలలో పసిపిల్లలను బలిచ్చేవారు. పసిపిల్లలను బలిచ్చేటప్పుడు కన్నబిడ్డలను ఎవరినన్నా బలిస్తారండి? ఎంత ఘోరం! ఆ దేవత చేతుల్లో పెట్టి లోపల పెద్ద మంటలు వేసేవాడు. అది ఎర్రగా కాలిపోయినప్పుడు ఆ చేతుల్లో ఆ బిడ్డ చనిపోతుంది. ఇది అష్టోరోతు దేవత. ఇంకా మనము చూస్తే వారి దేవతల ముందు లైంగిక సంబంధమైన పాపము చేసేవారు. సంతానోత్పత్తి కొరకు విచ్చలవిడితనం. ఎందుకు? పాపానికి అడ్డు లేదు. వారి దేవతలందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. వీళ్ళు పాపులే, వాళ్ళు పాపులే. ఇలాంటి విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవునికి రోషం రాదా? దేవుని స్థానాన్ని విడిచి అన్య దేవతలను నేను అంటాను. వాళ్ళు విగ్రహారాధన చేశారు. మన వాళ్ళు అన్య ఆచారములను చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా గాని మన పద్ధతులు మార్చుకోలే. పదాకి ఇట్లనే జ్ఞాపకం చేస్తారనుకోవద్దండి. కనుక గమనించండి, అన్య దేవతల స్థానములో అన్యాచారము ఇప్పటికి కూడా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి. దిష్టులు తీయటం కొంతమంది చేస్తారు. తర్వాత దినములను అనుసరిస్తారు. మంచి రోజు చెడ్డ రోజుని అనుసరిస్తారు. ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు తన వారి ఎదురు రావాలి. ఇది అన్యాచారం. ఇంకా మనము చూస్తే ఇప్పటికి కూడా కొన్ని గృహాలలో ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే పాలు పొంగించే పని చేస్తారు. ఏం చూడలే అనుకుంటారు. ఇవన్నీ అన్యాచారములే. తెలుసో తెలియ చేయటం కాదు, తెలిసి కూడా వాటిని వదులుకోలేకపోతున్నారు. అయితే ఒక మాట అన్నాడు, అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసి పారవేయుడి. గమనించండి, అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసి పారవేయమంటున్నాడు. పారవేయకపోతే ఆ అన్యాచారములు మిమ్మలను దేవుని నుంచి దూరం చేస్తుంది. కనుక గమనించండి, ఇక్కడ మనకి ఒక సందర్భాన్ని జ్ఞాపకం. ఆదికాండములో 35వ అధ్యాయములో మనం చూస్తే యాకోబు చేసిన పనేమిటో మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు వినండి. యాకోబు 35వ అధ్యాయం 1వ వచనం. యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టెను. ఇక్కడ మనము యాకోబు జీవితంలో ఎన్నో మజిలీలు. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి నష్టపోయాడు. 34వ అధ్యాయంలో దీనా చేర్చబడటం. మరి యాకోబు కుమారులు ఆ దేశంలో ఉన్న ఆమోరు వాళ్ళ యొక్క వారి జాతిలో మగవాళ్ళందరినీ కూడా చంపటం. వారు వస్తారేమని భయపడి తిరిగి మరలా మరి బేతేలునకు వెళుతూ ఉంటే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ
మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, అంటే యాకోబుతో కూడా ఏముంది? అన్య దేవతలు. రాహేలమ్మ గారు లాబాను దగ్గర నుంచి తీసుకుని వచ్చింది అన్య దేవతలను. తీసుకుని వచ్చింది కానీ పడవేయలేదు, దాచిపెట్టుకుంది. ఈ రోజున కూడా మనం అన్య ఆచారములను చాలా మంది వాళ్ళ హృదయాల్లో దాచిపెట్టుకున్నారు. నేను ఒక చోటకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వస్తూ ఉన్నప్పుడు, ఎంత చెప్తున్నారు కానీ మీరు ఇప్పటికి సంఘ పెద్దల యొక్క భార్య మెడలో తాళి బొట్టులు కనపడుతున్నాయి అని అన్నారు. ఏమన్నారో నాకు అర్థం కాదు. ఎందుకని? వారు దేవుని వాక్యం వింటున్నారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, అన్య దేవతలను మెడలో వేసుకుంటున్నారు. నేను చెప్పింది మీకు కష్టమే గాని, మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చేమో గాని, ఒక హైందవ ఆచారము పద్ధతి ప్రకారము ఇప్పటికీ మన కుటుంబాలలో ఈ అలవాట్లు ఉన్నాయంటే దేవుడు మెచ్చునా? మెచ్చనే మెచ్చడు. మనం చూసి చూడనట్టుగా ఉంటే దేవుని యొక్క తీర్పు తీరుస్తాడు. కానీ గమనించండి ఎంత ఘోరం! అన్యాచారములు ఇక్కడ జరిగిందండి. తీసి పారవేసి శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొని. 4వ వచనంలో దేవునికి బలిపీఠం అక్కడ కట్టుడని చెప్పిన వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తన చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకేము దగ్గరున్న మస్తకి వృక్షము కింద దాచిపెట్టెను. దాచిపెట్టాడు. దాచిపెట్టడం ద్వారా జరిగింది ఏంటి? ఇశ్రాయేలీలు కొద్దిమందే వారు నన్ను చంపుతారని యాకోబు భయపడ్డాడు కానీ అన్యజనులు యాకోబును ముట్టడించటానికి భయపడ్డారు. ఎందుకు తెలుసా? దేవుడు వారి పక్షంగా ఉన్నారు. నీ పక్షంగా నా పక్షంగా దేవుడు ఎప్పుడు ఉంటాడు? నీవు నేను చేసే పనులు దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం పడవేయాల్సింది పడవేయకుండా జీవిత కాలము నీవు నీ ఇష్టం వచ్చినట్లు సంఘములో ప్రవర్తిస్తూ ఉంటే దేవుడికి బాగా తెలుసు. నీ ఇష్టము కాదు, దేవుని చట్ట ప్రకారంగా నువ్వు రావాలి. దేవుని చట్టంలోనికి వచ్చి మాట్లాడితే నిన్ను ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తాడు. కనుక అన్య దేవతలను చెవులుకున్న పోగులను పడవేసినట్లు చూస్తున్నాం. కనుక గమనించండి, ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో వారు దేవుడు చెప్పిన మాట విన్నారు కనుకనే వారు ఆశీర్వదించబడ్డారు. మనము ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలోనికి వచ్చినట్లయితే దేవుడు అక్కడ సమూయేలు ఏం చెప్పాడంటే, మీరు తీసివేసి ఆయన తట్టు తిరిగిన యెడల ఆ ఫిలిస్తీన్ల చేతిలోని మిమ్మలను విడిపించును అన్నారు. ఎప్పుడు విడిపిస్తాడు? పూర్తిగా విడిచిపెట్టాలి. పూర్తిగా విడిచిపెట్టాలి. అస్తారోతు దేవతలను తీసివేయాలి కదండి. తర్వాత వారి దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటిని విడిచిపెట్టాలి. ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనను మాత్రమే సేవించాలి. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉందో చూడండి. మారు మనసు పొందాలి. విశ్వాసులు మారు మనసు ఎట్లా పొందుతారండి అంటే, దేవుని వాక్యం విన్న తర్వాత మనలో ఉన్న అన్య దేవతా లక్షణాలను దూరము చేసుకోవాలి. దేవునికి అయిష్టమైనవి ఏమైతే ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని కార్యాలైతే ఏవైతే ఉన్నాయో వాటిని మన యొద్ద నుంచి తీసివేస్తే ఆటోమేటిక్ ఆశీర్వాదం మన హృదయాల్లో మొదలవుతుంది. కనుక ఇక్కడ గమనించండి, దేవుని సన్నిధిలో ఒక మాట అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో, మీరు నన్ను పెదవులతో గనపరుస్తారు, మీ హృదయము దూరముగా ఉన్న నేను. ఎందుకు ఈ మాట అన్నాడంటే,
చక్కని పాటలు పాడతాం, ఎంతో రమ్యంగా వాక్యం చెప్తాం. కానీ దేవునికి అయిష్టమైన విగ్రహాలు, దేవునికి అయిష్టమైన అలవాట్లు, దేవునికి అయిష్టమైన లక్షణాలు మన హృదయాలలో గూడు కట్టుకుని పోతే మన ప్రార్థన వినడు, మన ప్రార్థనకు జవాబు కూడా రాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా సందర్భాల్లో మనం నష్టపోయేది ఎందుకంటే పాపము చేసి పాపములో నిలిచి ఉండి ఆయనకి ఇష్టము లేని వాటిని చిన్నది కూడా ఆ దేవుని సన్నిధికి ఆటంకముగా ఉంటుంది. లూకాసు వార్తలో 4వ అధ్యాయములో 8వ వచనంలో ఏమంటాడును, ఆ సాతానుడు వచ్చి ఒక్క నమస్కారం చేస్తే చాలు, నీకు ఏది కావాలో అది ఇస్తానంట. ఒక్క నమస్కారం చేయి, ఒక్క నమస్కారం చేస్తే భూలోకమంతటి నీకు అప్పగిస్తానంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, దేవునికి మాత్రమే నమస్కరించాలి, దేవుని మాత్రమే మొక్కాలి. ఒక్కటి గమనించండి, చిన్న దాని దగ్గర రాజీ పడిపోతే సాతాను మనం వశపరుచుకుంటాడు. చిన్న దాని దగ్గర ప్రభువుకు అవమానం కలిగిస్తా ఉంటాం. సర్దుబాటు చేసుకునే మనస్తత్వం చాలా ప్రమాదకరమైనది. సాతానుడు ఆశ చూపిస్తాడు. బాలాకును పిలిచాడు, పిలిచి నీకు ఘనతనివ్వలేనా, అధికారం ఇవ్వలేనా, ఆధిక్యత ఇవ్వలేనా, డబ్బు ఇస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఈయన ఎంత నటన చేశాడు, ఎంత నటుడంటే బిలాము బాలాము దగ్గర చెప్పిన మాటలు విని హృదయమేమో ఆయన చెప్పిన మాటలన్నీ నింపుకున్నాడు. నేను యెహోవా మాట మీరను 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 అన్నాడు. కానీ ఇశ్రాయేలు శపించబడటానికి కారకుడు ఎవరంటే బిలామే. నేనంటాను ఈ రోజున ఒక మాటగా ఉంది, దేవుని సేవకులు కానీ పెద్దలు కానీ దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసులమైన మనము కానీ ఒక్కటి గమనించండి, మన ద్వారా సంఘానికి కీడు రాకూడదు, మన ద్వారా మన కుటుంబానికి శాపం రాకూడదు, మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే నిన్ను బట్టే కదా నీ కుటుంబం వీధుల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అయ్యా అని ఏడవాలి, కన్నీరు గార్చాలి. నాలో లోపం ఉన్నది నాన్న, ఈ తప్పు ఉందని ఖండించుకోకుండా సరి చేసుకోకుండా హృదయం కఠినపరుచుకుంటే కీడులో పడతామని ఎరిగి కూడా సాతాను యొక్క లక్షణాలు మనలో ప్రతిబింబించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఎలా క్షమిస్తాడు, ఎలా సహాయపడతాడు ఆలోచించండి. ఇప్పటికి కూడా అనేక మంది విశ్వాసుల్లో మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు, దురభిమానం, అలాగనే వారు అనుకున్న విధంగానే వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ ఇది తప్పు అని దేవుని వాక్యము బోధిస్తే వినలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నవారు. ఆలోచిద్దాం, ఎదుటి వారి తప్పులు కాదు మనం చూడాల్సింది, మనలో ఉన్న మన లోపాలను మనం సరిదిద్దుకున్నాం, బలహీనతలను సరిదిద్దుకున్నాం. అవునంటే అవును, కాదంటే కాదు. కనుక గమనించండి, ఇక్కడ ఈ అధ్యాయమును మనం చూస్తే ఈ అధ్యాయములో ఆ సమూయేలు ఉన్నంత కాలం ఇశ్రాయేలుకు ఆ యెహోవా హస్తము వ్యతిరేకముగా ఉన్నది అని అంటున్నారు. సమూయేలు వారి కొరకు ప్రార్థన చేశాడు, బలర్పించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఫిలిస్తీయులు భయపడిపోయారు. ఈ రోజున అన్యులు అంటే మనం అంటే భయపడకపోవడం కారణం ఏంటి? అన్యులు దేవుని బిడ్డలను ఎగతాళి చేస్తున్నారు. ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు తెలుసా? యూట్యూబ్లో ఎంత భయంకరంగా భ్రష్టు పట్టిపోయారు. ఒకడు ఒక రీతిగా చెప్పుకొస్తున్నాడు, మరొకడు ఇంకొక రీతిగా చెప్పుకొస్తున్నాడు. తెలిసిన మనము ప్రార్థనే చేయటం, మన సహవాసం అని చెప్పుకున్నాం. కానీ మన సహవాసంలో ఉంటున్న మనము వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంత ఉంది. కనుక మందసం ఎక్కడ ఉంది? గిత్తీయుడైన ఒబేదేదేము ఇంట్లో ఉన్నప్పుడు
ప్రతి వస్తువును ఆశీర్వదించాడు. ప్రతి వస్తువును ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. అది దావీదు విన్నాడు. అయితే 7వ అధ్యాయంలోకి వస్తే దేవుని అనుసరించుట వారికి దుఃఖమైపోయింది. ఎందుకంటే ఆశీర్వాదము లేదు. ఎందుకు ఆశీర్వాదము లేదు? ఆశీర్వాదము లేకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టము లేనివి, దేవునికి ఇష్టము లేని కార్యాలు మన హృదయాలలో ఏలుబడి చేస్తూ ఉంటే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? తన అసహ్యమైనవి, తనకి ఇష్టం లేనివి నీ హృదయములో ప్రతిబింబిస్తూ ఉంటే నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు వినడు. మన ప్రార్థనకు దూరంగా ఉంటాడు. కనుక ఆలోచిద్దాం. కనుక ఈ మందసం 7వ అధ్యాయంలో అబీనాదాబు ఇంట్లో ఉంది కానీ 20 సంవత్సరాలు ఉంది కానీ ప్రయోజనమే లేదు. 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కానీ మార్పు చెందకుండా, దేవుని మాటలకు విలువివ్వకుండా మనము కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే మనకు కనపడేది ఫిలిస్తీయులకున్న దుఃఖమే, ఇశ్రాయేలుకున్న దుఃఖమే మనకు. ఆర్భాటాలు ఈ రోజు చూడండి, చాలా సంఘాలు చాలా ఖర్చు పెడతాయి కానీ పరిశుద్ధతకు ప్రథమ స్థానం ఇవ్వలేకపోతుంది. ఆచారములే అన్యాచారములు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఎవరు మందలించలేకపోతున్నారు. ఎవరు వింటారులే అని అనుకుంటున్నారు. కానీ నేనంట మనల్ని ద్వేషించవచ్చు కానీ అది దేవుడిని ద్వేషించినట్టే లెక్క. కనుక దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా ఉపేదేదేమి ఇంట్లో ఉన్న ఆశీర్వాదం మన ఇంటిలో ఎందుకు లేదంటే ఉదయకాలములు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? ఉదయకాలములు లేచి దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మన పిల్లలను ప్రభు సన్నిధిలో నడిపిస్తున్నామా? నడిపించకపోవటను బట్టి ఏలీ కుమారులు దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. ఏలీ చనిపోవడానికి కారణమైపోయాడు. యుద్ధములో ఓడిపోవడానికి కారణమయ్యారు. మనము కూడా చూడండి, మన పిల్లలను, మన కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపిద్దాం. ఒకవేళ కానీ దుఃఖముతో, బాధతో ఉంటున్నాము కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే నష్టమే నష్టం. ఇక్కడ చూడండి, వారు దేవుని మాట విన్నందుకు 7వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదకు వచ్చారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే 10వ వచనంలో, సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిస్తీ యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీ మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారు తారుమారు చేయగా ఫిలిస్తీయుల చేత ఓడిపోయారు. ఈ రోజున ఇశ్రాయేలు దేశము ఉన్నది అంటే కారణమైన తెలుసా? వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు. చుట్టూ ఉన్న అరబ్ దేశాలు 6 దేశాలు ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ వారిని ఏమి చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. ఈ రోజున మన ద్వారా దేవుడు కార్యము జరిగించాలంటే దేవుని పక్షంగా మనం ఉంటే మన పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడు. ప్రభువుకు మహిమ కలిగిద్దాం, ప్రభువుని గనపరుద్దాం. చిన్న ప్రలోభాలకు లోబడిపోయి వీటి వైపు చూసి దేవునికి అవమానము తెచ్చే విధంగా మనం ఉండకుండా ఉండాలి. ప్రభువును మహిమ పరిచే వారిగా ఉండాలి. ఇశ్రాయేలు దేశంలో నాశనం చేయాలి, ప్రపంచ పటంలో లేకుండా చేయాలని వారెన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఒక్క రవ్వ కూడా కదిలించలేకపోయారు. కారణం ఏంటంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము జరిగించేవాడు దేవుడే. వారి పక్షంగా యుద్ధం జరిగిస్తూ ఉంటే ఎంతమంది మీదకి వచ్చినా కానీ వారిని ఏమి చేయలేకపోతున్న కారణం ఏంటంటే వారి పక్షంగా ఉన్న దేవుడు లోకమును జయించిన వాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతిగు యెహోవా అని.
ఈ రోజున ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు నీ పక్షంగా ఉండి నీ పక్షంగా ఎందుకు యుద్ధము చేయలేకపోతున్నాడంటే మనలో ఏం కనపడుతుంది? దేవునికి ఆయాసకరమైన, నేను అంటాను, పాపము చిన్నదే కావచ్చు, ఆచారము చిన్నదే కావచ్చు, అలవాట్లు చిన్నయే కావచ్చు, దేవునికి విసుగు కలిగించే విధంగా మనం ఉండకుండా మనం సరి చేసుకుందాం. దేవుని సంధిలో మనము సరి చేసుకొని ముందుకు సాగగలిగితే ఎంత మంచిది. ఈ రోజున ఈ జూమ్ మీటింగ్ లో మనం అందరం సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మనము వింటున్న ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ చాలా సందర్భాల్లో మనము రాజీ పడిపోయి అనేక సందర్భాల్లో దేవుని వాక్యానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వలేకపోతున్నాం. కనుక ఈ విషయాలు మనము ఎక్కడ దారి తప్పిపోయామో, ఎక్కడ దేవునికి ఆయాస్కరంగా జీవించామో, దేవుని పద్ధతిని అనుసరించి మనం ముందుకు వెళ్ళగలిగితే మంచిది. దేవుని పద్ధతిని అనుసరించిన ఇశ్రాయేలీలు విజయం పొందారు. దేవుని పద్ధతిని అనుసరించిన ఫిలిస్తీన్లు బండి మీద ఆ మందసాన్ని తీసుకుని వెళుతూ ఉండగా బెత్షెమెషు వారు చాలా మంది చనిపోయారు. దేవుని పద్ధతి ఏంటంటే యాజకులైన లేవీయులు మందసాన్ని మోయాలి, ఎవరు కూడా దాన్ని సమీపించకూడదు, దగ్గరికి రాకూడదు. కానీ ఆ పద్ధతి ఎరుగకనే మందసం దగ్గరికి వెళ్ళారు, వారు తెలియక చేశారు. ఈ రోజున దేవుని వాక్యం ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని సరిగా ఎరుగక మనము నడుచుకుంటున్నాం. దేవుని పద్ధతిలో మనము కొనసాగుతాం. మనుషులు అభిమానాలు కాదు, కానీ ప్రభువే మనకు అన్ని విషయాలు మాదిరి. ఆయన పద్ధతిని, ఆయన వాక్యమును అనుసరించి ప్రభు మహిమార్థమై మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, స్తోత్రాలు నాయన. మా ప్రాణప్రియుడా, మా రక్షకుడా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలం జూమ్ మీటింగ్ లో నాయన మేమందరము కలుసుకొని నేను స్తుతించడానికి, నీ వాక్యం ద్వారా హెచ్చరించబడడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు తండ్రి. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి, సేవకులను ఆశీర్వదించండి. దీని ద్వారా అనేకులకు ప్రయోజనకరం, నీ మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి. నీ కృపకు అప్పగిస్తుంది. యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలనా. ఇజ్రాయెల్ అన్న అన్మిట్ అవ్వండి. లెఫ్ట్ అయ్యారన్నా. వాక్యం అందించిన దేవుని సేవకులు ఐజక్ బాబు అన్న గారికి, జూమ్ లో ఉన్న అందరి తరపున ప్రభు నామంలో అందులో తెలియజేస్తున్నాం. అందరికి వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాము. దేవుని సేవకులు ప్రభాకర్ అన్న ఆలయంలో ఉన్నారు, అన్న ప్రార్థన చేస్తారు. మార్కాపురం. దయాళువైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ కృపగల పాద సన్నిధిలో మేము చేరి ఆయన మీ నామమునకు ఆయన మేము ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మరొకసారి జ్ఞాపకం చేశారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. దయాళ తండ్రి, మీ మహాత్య ప్రభావాలు ఎరిగి ఆయన దురభాన పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసుని, అలాగూ చేరవచ్చిన నాయన బిడ్డలను మీరు వాక్యముతో దీవించండి, వాక్యమందు స్థిరపరచమని యేసు ప్రభువు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 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 ముగించండి ఇజ్రాయెల్ అన్న.
అప్పుడే అయిపోయింది కదా. ఏముంది? ఇది ప్రారంభ